2025 సంవత్సరంలో తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఈ ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఎముకలు బ్రతుకుతాయా అండి? ఎముకలు బ్రతుకుతాయా? ఒక పెసిమిస్ట్ని పోలే అయితే యెహెజ్కేలు ఏమని ఉత్తరం ఇవ్వాలని అంటే, దేవా బ్రతుకవు నాయనా అనాలి. ఒక పాజిటివ్గా ఆలోచన చేసేటోడైతే దేవా బ్రతుకుతాయి అని చెప్పాలి. కానీ యెహెజ్కేలు మన వంటి తెలివైన వాడు. ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా? ఓ సావరెన్ లార్డ్, యు ఓన్లీ నో. సార్వభౌముడవైన దైవమా, నీవే ఎరుగుదువు. ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. ఇట్లా తెలివిగా మాట్లాడాలి. చాలా తెలివిని ఆయన కనబరుస్తూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? సార్వభౌముడవైన దైవమా, ఓ సావరెన్ లార్డ్, అంటే నీవేదైనా చేయ సామర్థ్యం కలిగిన వాడు, ఎముకలను భస్మం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, ఈ ఎముకలలో నుంచి ఒక మహాసైన్యమును కూడా లేవనెత్త సామర్థ్యం కలిగిన వాడు, సార్వభౌముడమైన దైవమా నీవే ఎరుగుదువు.